ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కష్టంగా మారింది. నీటి మునిగిన బోట్లను విశాఖ స్క్యూబా టీం డ్రిల్లింగ్ చేయనుంది. లోపల బోట్లకు డ్రిల్లింగ్ చేసిన తర్వాత బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇతర బోట్ల సహాయంతో బయటకు తీసేందుకు కాకినాడ అబ్దుల్ టీం ప్రయత్నిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. తొలగింపు ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఈరోజు ఆరో రోజు చేరుకోవడం కూడా జరిగింది. మనం ఈరోజు కొత్త ఈ పనితనం అనేది మరింత దృఢంగా చేయడానికి అయితే వీళ్ళు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిన్న ఇక్కడ సింగిల్ రోప్తో కట్టి అక్కడ ఏదైతే ఇప్పుడు మునిగిపోయి కనిపిస్తున్న పడవ ఏదైతే ఉందో ఆ పడవను లాగేందుకైతే ఆ మొత్తం సిబ్బంది అంతా కూడా ఇవన్నిటిని రెడీ చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడున్న స్కూబా డైవర్ టీం ఏదైతే వైజాగ్ నుంచి వచ్చారో ఆ టీం అనేది లోపలికైతే వెళ్ళడం జరిగింది. అక్కడున్న ఈ పడవ కట్ చేయడానికి అంటే అక్కడున్న హోల్స్ వేయటానికి కానీ పూర్తిగా దాన్ని తొలగించేందుకు మరింత ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే చేయడానికి లోపలికైతే వెళ్ళడం జరిగింది. ఈ విధంగా రోప్స్ అయితే సిద్ధం చేసుకొని అక్కడున్న పడవ ఏదైతే ఇప్పటికే 20 మీటర్ల యువతలకి లాగామని కూడా ఏదైతే అబుల్ టీం చెప్తా ఉన్నారో అక్కడి నుంచి మరింత ముందుకి లాగేందుకు కూడా పనులు వేగవంతంగా చేసేందుకు వాళ్ళైతే వెళ్ళడం జరిగింది. అక్కడ 3 పడవల్ని మొత్తం ఇసుకతో కూడిన ఒక పడవ, దాంతోపాటు పైకి ఇంకో పడవ, పెద్ద పడవ, దాని ముందు మొన్నటి వరకు కనిపించిన 3వ పడవ, ఈ 3 పడవల్ని లాగేందుకైతే సిద్ధమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. మరింత ఎక్కువగా అంటే నిన్న చేసిన విధానం అయితే కొంత ఇబ్బందికరంగా మారింది కాబట్టి ఈరోజు మరొక విధానాన్ని అయితే వీళ్ళు అమలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రోప్స్ని మరింత దృఢంగా తయారు చేసి అలాగే 3 రోప్స్ నిన్న వరకు ఒక రోప్తోనే దాన్ని లాగిన పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు 3 రోప్స్తో దీన్ని బయటికి లాగేందుకైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది మామూలుగా ఆ పడవ అనేది 100 టన్నులుగా వరకు ఉంటుంది. ఖాళీగా ఉన్న పడవే 100 టన్నులు ఉంటుందని చెప్తా ఉన్నారు. దాంట్లో నీరు చేరినా ఇసుక చేరినా అది 300కి పైగా కూడా టన్నులుగా మారుతుందని కూడా చెప్తా ఉన్నారు. అట్లాంటి పడవల్ని 3 పడవలు అక్కడ లాక్ అయి ఉండటం జరిగింది. అందుకే ఇక్కడ తీయటానికి ఇన్ని రోజుల పాటు శ్రమించాల్సిన అవసరం వస్తుందంటూ కూడా చెప్తా ఉన్నారు. మరొక 3-4 రోజుల పాటు కూడా శ్రమిస్తేనే పడవలు అనేవి బయటకు వస్తాయంటూ కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 6వ రోజుకు చేరుకున్న ఈ రోజు పనులు అయితే ప్రారంభమవడం జరిగింది. కెమెరామెన్ కిరణ్తో మల్లికార్జున, బిగ్ టీవీ.